సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చదవబడినటువంటి వాక్య భాగము గలతీలకు రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి కొన్ని వచనములు మనము చదువుకుని ఉన్నాం. మరి దేవుని యొక్క కృప ద్వారా మరి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి ప్రభు సహాయం కొరకు మనము ఎదురు చూద్దాం. పదకొండవ వచనము నుండి 18వ వచనం వరకు ఆఖరి భాగం వరకు ఉన్నటువంటి ఈ అంశాన్ని మనము ఒక నూతన సృష్టిగా దేవుడు చేయబోతున్నాడు తన యొక్క బిడలను అనేటువంటి విషయం ఇక్కడ మనకు చూడగలుగుతాం. దేవుని ఎడల ఏది అంగీకరింపబడుతుంది అది రాయబడుతున్నది. ఏది అంగీకరింపబడుతుందంటే సున్నతి పొందడం వల్ల ఏం ప్రయోజనం లేదు, పొందకపోవడం వల్ల ఏం నష్టం లేదు, పొందడం వల్ల లాభం ఏం లేదు. కానీ నూతన సృష్టిగా చేయబడమే అదే ప్రాముఖ్యమైనటువంటి అంశముగా లెక్కింపబడేటువంటి అంశముగా దేవుడు ఇక్కడ దీన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఈ నూతన సృష్టి అనేటువంటిది దేనికి దేవుడు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటిది ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఆదాము అవ్వలు దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవిశ్వాసము ద్వారా ఆజ్ఞను అతిక్రమించి వారు మరి పతనానికి గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆదామవ్వలు పడిపోయినటువంటి పరిస్థితి. అయితే పతన సమయంలో మరి మానవాళి యొక్క వారి యొక్క స్వభావం అంతా కూడా చెడిపోయింది. మానవుల యొక్క స్వభావం చెడిపోయినటువంటి స్వభావంగా ఉండింది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదికాండంలో నోవాహు దినముల్లో మనం చూస్తాం వారి ఆలోచనలు లేకపోతే వారి యొక్క తలంపుల్లోని ఊహలన్నీ బాల్యం నుండి కేవలము చెడ్డవి అనే మాట రాయబడుతున్నాం మనం చూస్తా ఉన్నాం. అంత చెడిపోయినటువంటి మానవ జాతిని దేవుడు పునరుద్ధరించడానికి ఆయన తన సంకల్పాన్ని రచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. దాని తర్వాత జాతి రెండుగా విభాగింపబడింది. దాని తర్వాత మానవ జాతిని దేవుడు రెండుగా విభాగింపబడడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకటి సున్నతి పొందిన జనాంగమని, రెండోది సున్నతి పొందని జనాంగమని. సున్నతి పొందిన వారిని యూదులని, సున్నతి పొందని వారిని అన్యులని పిలవడం ప్రారంభించారు. కాబట్టి జాతి మొత్తం కూడా రెండుగా విభాగింపబడడం మనం చూసి ఉన్నాం. అయితే దాని తర్వాత దేవుడు తెరపైకి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. మానవుల అవిధేయతను బట్టి ధర్మశాస్త్రం వచ్చింది, పాపమును బట్టి ధర్మశాస్త్రం వచ్చింది అనేటువంటిది మనం చూసి ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేకపోయినటువంటి పరిస్థితి, లేదా ఆ పరిశుద్ధతను ఉత్పత్తి చేయలేకపోయింది. ధర్మశాస్త్రం మానవుల్లో పరిశుద్ధత తీసుకురాలేకపోయింది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు తీసివేసి దాని స్థానంలో మరి దేవుని స్వార్థను తీసుకుని వచ్చాడు. దాని యందు ఎవరైతే విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా చేయడము, పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి నూతన సృష్టి చేయడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభువారు కూడా మరి ఆ యోహాను సువార్తలో మరి నికోదేముతో చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ, పైనుండి తిరిగి జన్మిస్తేనే కానీ అతడు పరలోక రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయంగా. పైనుండి జన్మము లేదా ఈ నూతన సృష్టి అనేటువంటిది ఇది మనం చూసినట్లయితే మరి కొరింథీయులకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17లో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి మాట మనం చదువుకుని ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఒక విశ్వాసి క్రీస్తుపై ఉంచినటువంటి విశ్వాసం ద్వారా, క్రీస్తు యొక్క స్వార్థపై ఉంచిన విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి మరి నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవునితో
ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉంటాడనే విషయాన్ని కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సంబంధము ద్వారా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించగలుగుతా ఉన్నాడు. ఆ ప్రేమ కార్యముల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమని ఇదే గలతీ పత్రికలో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి దేవుని ఎదుట లెక్కింపబడేటువంటిది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మన విశ్వాసము క్రియల ద్వారా మనం కనపరిచినప్పుడు దేవుడు దాన్ని లెక్కిస్తాడనేటువంటిది మనం చూసాం. అయితే ఎప్పుడైతే ఆత్మదేవునితో ఒక సహవాసంలోనికి మనం వచ్చి ఉన్నామో, ఆత్మదేవుడు మనలో ఫల ఉత్పత్తిని చేస్తాడు. ఆ ఫలము 5వ అధ్యాయంలో 22 నుంచి మనం చదువుకున్నాం, ఆత్మ ఫలమేమనగా. అయితే ఈ ఆత్మ ఫలాన్ని ఉత్పత్తి చేయడానికి మానవుల యొక్క బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏంటంటే, మనము దేనికి విత్తాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. 2 విధానాల్లో మానవుడు విత్తుతాడు అని మనం నేర్చుకున్నాం. ఒకటి తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, రెండోది ఆత్మను బట్టి విత్తువాడు. తన శరీరేచ్ఛలను బట్టి విత్తితే గనక నిత్య నాశనానికి, శరీర కార్యాలు ఉత్పన్నం అవడానికి కారణమవుతుంది. తద్వారా నిత్య నాశనమునికి వెళ్ళిపోతాడు. అదే ఆత్మను బట్టి గనక అతడు విత్తితే నిత్య జీవమని పంట వస్తాడు అనేటువంటి వచనాలు ముందు వచనాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ దినాన మరికొన్ని అంశాలు మనం దేవుని సహాయం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి. అంటే పౌలు తన స్వహస్తాలతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు అనేటువంటిది మరి మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఏదైనా ప్రాముఖ్యమైన అంశము రాసినప్పుడు వారు బోల్డ్ లెటర్స్ వాడడం లేదా పెద్ద పెద్ద అక్షరాలని వాడడం అనేటువంటిది ఆన్వాయితీగా మనం చూస్తూ ఉంటాం. హబక్కుకు ఇచ్చిన దర్శనాన్ని కూడా మనం చదివితే, దేవుడు హబక్కుకు దర్శనము ప్రత్యక్షతనిచ్చి, నీవు నేను చెప్పే విషయాల్ని ఎలాగ రాయాలంటే, పరిగెత్తువాడు సైతము చదవగలిగినంత పెద్దగా ఆ అక్షరాలని రాయి అని చెప్పడం మనం చూస్తాం. ఎందుకు అంత పెద్దగా రాయమన్నాడు దేవుడు? పరిగెత్తేవాడు సైతం కూడా చదవగలిగినంత స్పష్టంగా పెద్దగా రాయమని అన్నాడు అంటే, అది అంత ప్రాముఖ్యమైన అంశం కాబట్టి. ఏది ప్రాముఖ్యమో? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనేటువంటి ఆ దేవుని ప్రత్యక్షత అంత ప్రాముఖ్యత కాబట్టి అంత పెద్ద అక్షరాలతో రాయమని చెప్పడాన్ని మనం గమనించవచ్చు ప్రియులరా. కాబట్టి ఇక్కడ కూడా గలతీలకు రాస్తున్నటువంటి ఈ పత్రిక పౌలు తన స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో రాయడానికి కారణము దీని యొక్క ప్రాముఖ్యతను మనకు సూచిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సత్య సువార్తను విడిచి గలతీలు మరొక భిన్నమైనటువంటి సువార్తకు వారు తరలిపోయారు సులువుగా. వీరిని మరలా సత్య సువార్త వైపు వీరిని తీసుకురావడం కొరకు పౌలు యొక్క ప్రయాస తన పెద్ద పెద్ద అక్షరాలతో రాసినటువంటి ఈ గలతీ పత్రికగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక కారణము. అయితే రెండవ కారణం కూడా ఉండొచ్చు. ఏంటంటే, పౌలుకు ఒక బలహీనత ఉండింది అనేటువంటి మాట మనం చూసాం. ఏంటి ఆ బలహీనత అంటే, అతనికి కంటికి సంబంధించిన బలహీనత. అందుకనే పౌలు కూడా అంటాడు, ఆ పత్రికలోనే అంటాడు, సఖ్యమైతే మీరు మీ కన్నులు ఊడపీకి నాకు ఇచ్చేంత ప్రేమ కలిగినటువంటి వారు మీరు అని వీరి గలతీల గురించి రాశాడు. అంటే ఇతనికి ఏదైనా కంటి సమస్య ఉండాలా, దాని వలన అక్షరాలని పెద్దగా రాసినటువంటి ఆ సందర్భము అయ్యి కూడా ఉండొచ్చు ప్రియులరా. ఏదేమైనప్పటికీ కూడా ఈ అక్షరాలు తన స్వహస్తాలతో మరి ప్రాముఖ్యమైనటువంటి ఈ పత్రిక మరి వ్రాయబడ్డాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియదేములరా. ఈ పత్రికలో మరి ఎందుకు ఇంత పెద్ద అక్షరాలతో రాశాడు అనేటువంటి విషయాలను మనం చూసినప్పుడు 2 విషయాలను ఇక్కడ దేవుడు కొట్టివేయబడ్డాన్ని పత్రిక ద్వారా 2 విషయాలను కొట్టివేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఒకటి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినటువంటి ఒక సందర్భం ఉంది కదండి. వారు ఆచారాలన్నిటినీ మరి ప్రత్యేక దినములను, తర్వాత అమావాస్యని వీటిని ఆచరించడం, లేదా
ఆహార నియమాల్ని పాటించడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ఆ ఆ ఏమంటాం ఆ పౌలు ఎప్పుడైతే ఆ పేతురును గద్దించినటువంటి సందర్భమే కానీ వీటన్నిటిని చూసినప్పుడు ధర్మశాస్త్రము ఒక కాల పరిమితి కొరకే అది ఇవ్వబడింది, క్రీస్తు రాక వరకే అది ఇవ్వబడింది అనేటువంటిది మనం చూసి ఉన్నాం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనేటువంటి ఈ పత్రికలో మరి ప్రధానాంశంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేసినటువంటి ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని ఈ గలతీ పత్రిక రాయబడ్డం మనం చూస్తా ఉన్నాం. రెండు విషయాల్లో, మొదటిది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, రెండవది స్తంభములుగా ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి పేతురు, యోహాను అలాగే యాకోబు ఈ ముగ్గురుతోటి పౌలుకును బర్నబాకు మధ్య ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. 2వ అధ్యాయంలో 9వ వచనం. స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులు, అంటే ఇక్కడ మేమంటే ఎవరంటే బర్నబా, తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు, వీరిద్దరు అన్యజనులకును తాము అనగా స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు వారికేమో సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు సూచనగా కుడి చేతిని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక రైట్ హ్యాండ్ అగ్రిమెంట్ వారి మధ్యన జరిగింది. కుడి చేతినిచ్చి మేము వీరికి అనగా సున్నతి పొందిన వారికి, యూదులకు మేము ప్రకటిస్తాం. మేమంటే ఇక్కడ యోహాను, యాకోబు, పేతురు. తర్వాత మీరేమో అన్యజనులకు, అపోస్తులైన పౌలు, బర్నబాలతో ఈ మాటలు చెప్తున్నారు, మీరేమో అన్యులకి స్వార్థ ప్రకటించండి అని చెప్పి వీరిరువుడి మధ్య ఒక కరచాలన ఒప్పందం, హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీనిని కూడా దేవుడు కొట్టివేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారు మాత్రమే అన్యులకు మాత్రమే ప్రకటించాలని లేదు ప్రియుల. ఎందుకంటే ఈ గలతీ పత్రికలో చాలా మంది యూదులు ఉన్నారు, మిశ్రమ సంఘముగా ఇది ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కొత్తగా వచ్చినటువంటి ఈ అన్యులను ఈ యూదులు ప్రభావితం చేసి యూదా మతాన్ని మళ్ళా తిరిగి స్థాపించడానికి ఈ యూదులైనటువంటి మత పెద్దలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి వారి మీద సున్నతిని ఆచరించాలని చెప్పి, వారిని మరి సున్నతి పొందాలని చెప్పి ధర్మశాస్త్రపు ఆజ్ఞల వైపు వారిని మళ్లించేటువంటి ప్రయత్నాన్ని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేములరా. అయితే ఇది మరి వారు ఏమన్నా మరి ఇలాంటి భక్తి పరులు అయి ఉండి ఇలా చేస్తున్నారా అని మనం ఆలోచన చేస్తే వారేమీ భక్తి పరులేం కాదు. కేవలము ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి లేదా వారిని ధర్మశాస్త్రం వైపు వారిని త్రిప్పివేయడానికి వారు ఇలాంటి కార్యములు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేములరా. 12, 13 వచనాలు మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. శరీరమందు, అది కదా 6వ గలతీ పత్రిక 6వ అధ్యాయం 10. శరీరమందు వారు చక్కగా ఆగపడుగోరు వారెవరు అంటే, శరీరమందు ఆగపడడం అంటే ఏంటంటే బాహ్యరీతిగా వీరు చక్కగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు కూడా చాలాసార్లు వీరు అన్నారు, మీరు వేషధారులాగా ఉన్నారు, మీరు పాత్ర బయటను మీరు కడుగుతున్నారు కానీ లోపలంతా కూడా మీకు కుళ్ళి పట్టినట్టుగా ఉంది. అలాంటి పరిస్థితులు మీలో ఉంటా ఉన్నాయి. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. బయటికి మీరు చక్కగా పెయింటింగ్ వేస్తున్నారు కానీ లోపల చూస్తే కుళ్ళు ఉంటుంది అనేటువంటి మాట ప్రభువు అనేక పర్యాయములు చెప్పడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుల. వీరు బాహ్యానికి మాత్రమే శరీరమందు విషయమై చక్కగా ఆగుపడగోరడానికి వీరు ప్రయత్నం చేసేటువంటి వారు. తర్వాత వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని
బలవంతము చేయుచున్నారు, క్రీస్తు విషయమైన హింస పొందుటకు. అంటే వీళ్ళేమి హింస పొందాలని వీరు ఆశపడట్లేదు. ఇప్పుడైతే సత్యవాక్యానికి ఒక వ్యక్తి నిలబడతాడో ఆ వ్యక్తి యాకోబు పత్రికలో అనుకుంటే ఇది కూడా మనం చదువుతాం, సద్భక్తితో బ్రతకనుద్దేశించే వానికి శ్రమలు విస్తరిస్తాయి, శ్రమ కలుగుతుంది. ఒక వ్యక్తి నిజంగా క్రీస్తు కొరకు నిలబడాలి అని అనుకుంటే మాత్రం ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? శ్రమ ఖచ్చితంగా కలుగుతుంది. అయితే వీరు శరీరమందు చక్కగా కనబడడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్ములు బ్రతిమాలుచున్నారు. వీళ్ళేమీ హింస పొందాలని వీరు అనుకోవట్లేదు. ఒకవేళ వీరు హింస పొందాలి అని అనుకునేవారే అయితే వీళ్ళు ఏ స్టాండ్ తీసుకునేవారు? క్రీస్తు తప్ప మరేది ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీర్చదు అనేటువంటి పౌలు స్టాండ్ తీసుకునేవారు. పౌలు తీసుకున్నటువంటి నిర్ణయం, లేకపోతే పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటంటే ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చేది క్రీస్తు మాత్రమే. ఆయన మరణం మాత్రమే సరిపోతుంది. ఆ మరణానికి మరేమీ మనం జోడించవసరం లేదు. మన క్రియలు కానీ ధర్మశాస్త్ర క్రియలు కానీ ఏమీ అవసరం లేదని పౌలు ఆ స్టాండ్ తీసుకుని నిలబడి వాక్యాన్ని సువార్తను ప్రకటించడం వల్ల పౌలుకి అనేక పర్యాయములు ఏం కలిగినాయి? శ్రమ కలిగింది, హింస పొందాడు అతను. అయితే వీళ్ళు హింస పొందడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు, కానీ ఎదుటి వ్యక్తులకు మాత్రం హింస పొందడం కొరకు వారిని ప్రేరేపించేటువంటి వారుగా, లేదా సున్నతి విషయమై హింస పొందుటకు, సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని బలవంతం చేసేటువంటి వారుగా వీరు ఉంటా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులుగా వీరిని యోధా మతస్థులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేములు, బాహ్య ప్రదర్శన మాత్రమే వీరు జరిగించేటువంటి వారు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనము, విందులలో అగ్రస్థానమును, సమాజ మందిరములలో అగ్రస్థానమును, అగ్రపీఠమును, సంత వీధుల్లో అందలములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటకు కోరుకొందురు. చాలండి. ఇక్కడ మనం చూస్తే వీరు ఎలాంటి స్థితిని కోరుకునేటువంటి వారు అని మనం ఆలోచన చేస్తే, విందుల్లో అగ్రస్థానం వీరికి కావాలని కోరుకుంటారు. తర్వాత సమాజ మందిరములో అగ్రపీఠం కావాలని కోరుకుంటారు. తర్వాత సంత వీధుల్లో వందనములు, మనుష్యుల చేత బోధకులని పిలువబడేయడానికి వీరు ఎక్కువగా కోరుకునేటువంటి వారు. కాబట్టి ఇలాంటి వారు శరీరమందు చక్కగా అగపడడానికి వీరు కోరుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ప్రియదేములరా, అయితే ఎవరైతే ఈ యొక్క సువార్తని విశ్వసించి క్రీస్తు వైపుకు ఒక వ్యక్తి వస్తారో అలాంటి వారిని కూడా వీళ్ళు ఏం చేయడానికి ఇష్టపడుతున్నారంటే, సున్నతి చేయించి వీరిని మరలా ధర్మశాస్త్రము క్రిందకి వీరిని ఒక వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రియులరా, ఆ కింద వచనంలో మనం చదువుతాం, 13వ వచనంలో, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు. వీరు సున్నతి పొందిన వారే. అంటే సున్నతి పొందడం అంటే ధర్మశాస్త్రానికి లోబడడం అనేటువంటిది. అంటే ధర్మశాస్త్రంలో ఒక నియమమే కదా సున్నతి పొందడం అనేటువంటిది. కాబట్టి ఈ నియమం ప్రకారము ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి పద్ధతి వీరిలో ఉందా అని చూస్తే వీరేమి అటువంటి ఆచరించేటువంటి పరిస్థితి వీరి దగ్గర లేదు. వీరి సున్నతి ఆచరింపరు. తాము మీ శరీరములందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరు. వీరిని బట్టి అతిశయించడం అంటే ఒక వ్యక్తిని మన ధర్మశాస్త్రం క్రిందకి తీసుకొచ్చాం, లేకపోతే ఒక వ్యక్తిని యోధా మతంలోనికి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి వీరు ప్రయత్నం చేసేటువంటి వారుగా వీరిని మనం చూస్తా ఉన్నాం. ప్రియదేములరా, కాబట్టి ఒక వ్యక్తి సున్నతి పొందడం వల్ల ధర్మశాస్త్రం క్రిందకి మళ్ళీ వెళ్తున్నాడు. ధర్మశాస్త్రం క్రిందకి వెళ్తున్నాడు అంటే
దేని క్రిందకి వెళ్తున్నాడంటే ఇండైరెక్ట్ గా శాపం క్రిందకి వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి. కావాలని ఒక వ్యక్తిని శాపం క్రిందకి తీసుకుని వెళ్తా ఉన్నారు వీళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు. పోనీ వీళ్ళు ఏమన్నా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళ అని ఆలోచన చేస్తే వీరు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వారు కారు అనేది విషయం మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది సాధారణంగా మరి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ధర్మశాస్త్రములో ఆ పాటించడం అనేటువంటిది చాలా కష్టమైన అంశం అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకంటే 613 ఆజ్ఞలు పాటించాలి. ధర్మశాస్త్రం పాటించడం అంటే 613 ఆజ్ఞలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వారు పాటించాలా? దేవుని సహవాసం దూరంగా ఉంది, శపింపబడిన భూమిలో ఉన్నారు, మానవ స్వభావం చెడిపోయినటువంటి స్వభావంతో ఉన్నటువంటి ఒక మనిషి 613 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. వీరు మరలా ధర్మశాస్త్రం క్రిందకి వెళ్తే ధర్మశాస్త్రానికి పాటించకపోగా ధర్మశాస్త్రపు శాపాన్ని మాత్రమే వాళ్ళు పొందేటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. 10 ఆజ్ఞలు మొదటగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నాడు కదా, అది ఓరల్గా ఇచ్చాడు. ప్రప్రదంగా దేవుడు ఓరల్గా ఇది ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మౌఖికంగా దేవుడు నోటి ద్వారా మోషేకు తెలియపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది నిర్గమాకాండంలో మరి 20వ అధ్యాయంలో దీన్ని మనం చూస్తాం. దేవుడు మౌఖికంగా మొట్టమొదటిసారి 10 ఆజ్ఞలను దేవుడు చెప్పడం. తర్వాత వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. దీన్ని వ్రాతపూర్వకంగా ఎక్కడ ఇచ్చాడంటే నిర్గమాకాండం 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమాకాండము 31:18లో మనం చూస్తే దేవుడు మాట్లాడడం ఆపివేసిన తర్వాత దేవుని వ్రేలుతో రాయబడిన ఈ రాతి పలకలను అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిసారి వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చింది ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. సినాయి పర్వతం మీదనే 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మౌఖికంగా దేవుడు వారికి తెలియపరిచాడు, ఓరల్గా రాసి తెలియపరిచాడు. అదే రిటర్న్ గా మరి 10 ఆజ్ఞలను రాయడాన్ని మనం నిర్గమాకాండం 31:18లో మనం చూస్తా ఉన్నాం ప్రియముల. అయితే ఈ ఇవ్వబడినటువంటి ఈ రాతి పలకలను అతడు ఏం చేశాడు, వారి మీద కిందకి దిగి వస్తున్నప్పుడు వారి ఆ దూడం ప్రతిమకు నమస్కరించడం, దాన్ని పూజించడం, త్రాగుటకును లేచుటకును తిరుగుటకును వారు నిలబడినటువంటి పరిస్థితిని బట్టి అతడు కోపగించి ఆ రాతి పలకలను వారి మీద విసిరివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి ఆ రాతి పలకలను మోషే నాశనం చేసినటువంటి సందర్భాన్ని 32వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతాం. 32:19 చదివితే కోపం అండి వాటిని పగలు. చూడండి, ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మొదట ఓరల్గా ఇచ్చాడు దేవుడు, తర్వాత రిటర్న్ ఎడిషన్ ఇచ్చాడు, తర్వాత దాన్ని మోషే నాశనం చేసేయడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడు. తర్వాత రెండవది మరలా దేవుడు ఏం చేశాడంటే, నేను మరలా నీకు మునిపించినట్లుగా నేను 10 ఆజ్ఞలు ఇస్తాను, 2 రాతి పలకలను సిద్ధపరచని దేవుడు మోషేతో మాట్లాడడం చూస్తాం. 34వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, వాక్యము మరలా రాసి నీకు ఇస్తానని దేవుడు రెండోసారి ఆ రాతి పలకల మీద తన నిబంధన ఆజ్ఞలు రాయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఈ రాతి పలకలు మరి ఇప్పుడు ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే ఉన్నాయా? ఎవరికి తెలియదు, ఉన్నాయా లేదా అని తెలియదు. బహుశా అవి దేవాలయమును ధ్వంసం చేసినప్పుడు, ఇప్పుడు 586 ఎవరు ధ్వంసం చేశారంటే బబులోనీల చెరగు వచ్చారు కదా, బబులోనీలు వీరిని కల్దీలు వచ్చి ఇశ్రాయేలీల్ని మీద ఆక్రమించి వారి యొక్క పట్టణం యొక్క
మరి ప్రహారీ ఏమంటాం ఆ, చుట్టూరు ఉన్నటువంటి గోడల్ని త్రోసివేసి రాయి మీద రాయి లేకుండా చేసి ఆ దేవాలయం అంతటిని కూడా ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి బంగారు ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకుపోయి మొత్తం దాన్ని ఆ సమూలంగా నాశనం చేశారు. నిప్పంటించి చెక్కతో ఉన్నది సైతం కూడా మిగలకుండా, ఏది కూడా మిగలకుండా సమూలంగా నాశనం చేశారు. బహుశా ఈ రాతి పలకలు ఆ ధ్వంసంలో మరి అంతరించిపోయి ఉండాలి ప్రియదేవులారా. కాబట్టి రెండవ రాతిపూర్వకమైనటువంటి ఆ ఆజ్ఞలు కూడా అక్కడ నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఒక్కొక్కసారి ఇశ్రాయేలీలకి ఏం చేసేవాడంటే తమ వారితో చేసినటువంటి ఆజ్ఞల్ని పునరావృతం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎజ్రా విషయంలో కానీ ఒక తిరిగి వచ్చిన తర్వాత వారందరినీ నుంచోపెట్టి ఆజ్ఞలన్నీ చదివి వాళ్ళు మేము ఈ ఆజ్ఞలు పాటిస్తామని వారు చెప్పడం. అలాగే యెహోషువ దినముల్లో కూడా మనం చూస్తే 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ సమాజం అంతటిని కూడా యెహోషువ ఆఖరి స్టేట్మెంట్, ఆ యెహోషువ ఆఖరి అధ్యాయంలో మనం ఈ ఆఖరి మాటలుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకొస్తా ఉన్నాడు, మీ పితరులకి వాగ్దానం చేసి ఈ విధంగా వారిని ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకుని వచ్చి వాగ్దానం చేసి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. అలాగా ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నింటినీ మనం పాటించాలని మనం వారితో చెప్పినప్పుడు ప్రజలందరూ అప్పుడు ఏమన్నారంటే, మేము ఈ మాటల చొప్పున మేము దేవుని ఆజ్ఞల చొప్పున మేము నడుచుకుంటామని ప్రజలందరూ కూడా చెప్పారు. ఒకవేళ మేము గనక దేవుణ్ణి అనుసరించకుండా వేరొక దేవతలు గనక మేము గనక ఆచరించినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతామని వాళ్ళు రాసినటువంటి పరిస్థితి మనం చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులు. ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం. 24వ అధ్యాయంలో దగ్గర 19 నుంచి జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. చాలు. ఈ మాటలన్నిటినీ మరి అతడు యెహోషువ దేవుడు యొక్క లేకపోతే ఒకసారి ఏమంటాం ద్వితీయోపదేశ కాండం రాయబడింది కూడా అంతే. మరొకసారి మోషే ఆ నిబంధనలన్నింటినీ మరలా వారికి జ్ఞాపకం చేసుకుని మీరు దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు దేవుణ్ణి కాక వేరొక అన్య జనుల తట్టు గనక మీరు తిరిగితే, దేవతల తట్టు తిరిగితే ఈ శాపములు మీ మీదకి వస్తాయని ఆ ద్వితీయోపదేశ కాండం చెప్పబడిన విధానం అంతా కూడా అదే. దేవుని ఆజ్ఞలను వారికి తిరిగి ద్వితీయ అంటే రెండవసారి వారికి మరలా మౌఖికంగా చెప్పినటువంటి విధానంగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ధర్మశాస్త్రము ద్వారా దేవుణ్ణి సమీపింపలేనటువంటి ఆ సత్యాన్ని మరి వీరు గ్రహించారో మరి తెలియదు కానీ వారు మాత్రం ఇతరులని ధర్మశాస్త్రం క్రిందకి, దాని శాపం క్రిందకి నెట్టేటువంటి పరిస్థితిగా దీన్ని మనం ఇక్కడ యూద పెద్దలను మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. వారు సున్నతి పొందిన వారైనా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారు కారు. కాబట్టి పౌలు ఈ మాట చెప్తున్నాడు 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమందు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగు. అయితే ఒక వ్యక్తి అతిశయించాలంటే ఏంటి, దేన్ని బట్టి అతిశయించవచ్చు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవులు అతిశయించచ్చా, గర్వపడచ్చా దేని విషయమైనా, లేదా గొప్ప చెప్పుకోవచ్చా దేని విషయమైనా అంటే చెప్పుకోవచ్చు. మనం బట్టి మనం చెప్పుకోకూడదు. కానీ దేన్ని బట్టి చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అతిశయిస్తున్నాడు. అయితే ఇతడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందే తప్ప మరి దేని విషయమందు అతిశయించడం నాకు దూరము. కాబట్టి మనం అతిశయించాలంటే
దేన్ని బట్టి మనం అతిశయించవచ్చు అంటే యేసుక్రీస్తును బట్టి, ఆయన సిలువను బట్టి మనము అతిశయించవచ్చు. ఇదొక్కటే మనకు అతిశయించదగ్గ గొప్ప అవకాశం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనకి దేనికి కూడా, లేకపోతే మన యొక్క దేని సంబంధించి కూడా మనము అతిశయపడడానికి లేదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక వ్యక్తి పాపము నుండి మరి దేవుడు మరి పాపపు యొక్క శిక్ష నుండి కానీ, పాపపు యొక్క శక్తి నుండి కానీ, లేదా పాపపు యొక్క ఉనికి నుండి తప్పించి క్రీస్తు ఆ వెయ్యేళ్ల రాజ్యంలోనికి ఒక వ్యక్తిని చేర్చడానికి మానవుని యొక్క మరి ఏ విధమైనటువంటి కృషి కానీ, మానవుని యొక్క ఏ విధమైనటువంటి క్రియలు కానీ అతిశయించడానికి వీలు లేదు. మరి ఏది అతిశయించడానికి వీలుందంటే, మనం అతిశయ కారణం ఏంటి అని మనం చూస్తే రోమపత్రిక 3:27లో మనం చదువుతాం కదా. రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. కాబట్టి అతిశయ కారణము ఎక్కడ? అది అతిశయించడానికి కొట్టివేయబడింది. ఏది అతిశయించడానికి లేదు. ఒకవేళ అతిశయించడానికి ఉందంటే ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయం బట్టి కొట్టివేయబడిన కాదు, విశ్వాస న్యాయం బట్టి. ఒకవేళ మనం అతిశయించాలంటే క్రీస్తు యేసును బట్టి తప్ప మనం దేని యందు కూడా అతిశయించడానికి లేదు. మన క్రియా నియమములు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది. అతిశయించడానికి వీలు లేదు అనేటట్లుగా మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలు కూడా మనం ఈ మాట చదువుతాం. ఏంటంటే, మీరు రక్షణ పొందింది దేని వల్ల మీరు పొందారు? కృప ద్వారా, విశ్వాసము చేతనే మీరు రక్షింపబడ్డారు. ఇది మీ సొత్తు కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి అతిశయించేటువంటి వాడు దేవుని బట్టి అతిశయించాలనే మాట అక్కడ మనం చదువుతాం. కాబట్టి క్రియలు బట్టి కానీ, మనం బట్టి కానీ ఏది ఇది సాధ్యపడనటువంటి విషయము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి మోషే క్రియలన్నీ, లేకపోతే ధర్మశాస్త్ర క్రియలన్నీ కొట్టివేయబడ్డాయి. మానవుల యొక్క క్రియలన్నీ కూడా కొట్టివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతిశయించడానికి మూలం, క్రైస్తవులకి మూలం ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సిలువ, క్రీస్తు యేసు యొక్క సిలువ యందు తప్ప మనం దేని యందు అతిశయించడానికి లేదు ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు సిలువపై మరి ఆయన పాపుల యొక్క మరి శిక్షను ఆయన భరించాడు. పాపులందరి యొక్క శిక్షను క్రీస్తు భరించి మరి ఆయన ఉండేటువంటి నిత్య రాజ్యాన్ని మనతో ఉచితంగా దేవుడు పంచుకున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుని బట్టి తప్ప మనము అతిశయించడానికి మరే కారణము లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత సిలువ యొక్క అవసరతను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి మరి పాపము చేసినటువంటి ఆదాము మరి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి ఆజ్ఞను పాటించడంలో మానవుడు విఫలమయ్యాడు. తర్వాత నోవాహ కాలంలోకి వచ్చేసరికి మానవుని యొక్క మనస్సాక్షి సైతము ఆ ఊహల్లోని తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత యూదుల కాలంలోకి వచ్చేసరికి, ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి ఆ ధర్మశాస్త్రపు క్రియలు వారు ఆచరింపని వారుగా, ధర్మశాస్త్రానికి లోబడని వారుగా మానవులు జీవించారు. అయితే ఈ విధంగా వ్యక్తులు ఒకటి నుండి ఒకటి మనం చూసేసరికి తరాలు గడిచే కొద్ది మానవుల్లో అవిధేయత పెరిగిపోతుందే కానీ దేవుని వైపు తిరిగినటువంటి వారు ఎవరో కూడా లేరు. రోమపత్రిక 1:18లో మనం చూస్తా ఉన్నాం. ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత ఏమవుతుందంట? బయలుపరచబడుతుంది అనే విషయాన్ని మనం అక్కడ చదవగలుగుతా ఉన్నాం. ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. ఏంటి ఆ ఉగ్రత అంటే, ప్రస్తుత కాలపు ఉగ్రత మానవుల మీద దేవుడు కురిపిస్తున్నాడు. ఏంటి ఆ ఉగ్రత? 24, 25, 26, 28 వచనాల్లో మనం ఈ మాటలు చదువుతాం. వారిని అపవిత్రతకు అప్పగించేయడం, చేయరాని చెడ్డ కార్యములు చేయడానికి, దుష్ట హృదయాలకి దేవుడు మరి భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించేసేటువంటి పరిస్థితి, అది ప్రస్తుత కాలపు ఉగ్రతగా మనం చూస్తా ఉన్నాం.
అయితే ఈ ఉగ్రత నుండి మానవుణ్ణి మరి తప్పించడానికి, ఉగ్రతకు ఈ ఉగ్రత భూమి మీద అనుభవిస్తారు. అయితే పరలోక రాజ్యము లేకపోతే తర్వాత చనిపోయిన తర్వాత మరి నిత్యమైనటువంటి ఉగ్రతకు, దేవుని ఉగ్రతకు వారు పాత్రలు అవుతారు. అయితే ఈ రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి క్రీస్తు యేసు అవసరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు మరణము అవసరమైంది. ఆయన మరణం ద్వారా, అందుకని యోహాను 3:16 మనం చదువుతాం, క్రీస్తు యేసును దేవుడి లోకమునకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నిత్య ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు నిత్య నాశనము నుండి, నిత్య నరకము నుండి నిత్య జీవమునకు వారు దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశం దేవుడు వారికి కల్పిస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసును అనుగ్రహించడానికి గల కారణము ఉగ్రత నుండి మానవుడు తప్పించుకోవడానికి. కాబట్టి ఈ సిలువ వేయబడినటువంటి అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సిలువ మరి ఆ వ్యక్తులకు లేకపోతే రక్షణ కొరకు చాలా మరి ఆ సిలువే మరణమే లేకపోతే మానవులు రక్షణకు అవకాశం లేకపోయి ఉండేది ప్రియులారా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తున్నాడు 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమందు తప్ప మరి దేని విషయమందు అతిశయించదా నాకు దూరమగును గాక అని చెప్తూ, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడిన. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, లోకానికి అపోస్తలుడైన పౌలు సిలువ వేయబడుతున్నాడు. తర్వాత పౌలుకు మరి లోకము సిలువ వేయబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు అర్థాలు ఏంటో మనం ఆలోచన చేద్దాం. పౌలుకు లోకము సిలువ వేయబడడం అనేటువంటిది ఇక్కడ మొదటి అంశంగా మనం చూద్దాం. నాకు లోకమునకు నేనును. ఒకటి మొదటిది, పౌలుకు లోకము ఏ విధంగా సిలువ వేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మానవ ప్రవర్తనకు మరి కొన్ని పరిమాణాలు ఇవ్వబడ్డాయి. చూడండి, జనరల్గా మనం క్రైస్తవ్యాన్ని కాకపోయినా వేరే జనరల్గా హ్యుమానిటేరియన్గా మనం ఆలోచన చేస్తే మనిషి జీవించడానికి కొన్ని నియమాలంటూ కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఆ నియమాలు దాటి పాటిస్తే వాళ్ళు ఏమని అంటారంటే, ఎందుకు అలాగా పశువులాగా ప్రవర్తిస్తామంటారు, మనిషిలా ప్రవర్తించి మనిషిలా జీవించాను అంటే దాని అర్థం ఏంటంటే మనిషి ఇలా జీవిస్తాడు, మనిషి అయితే ఇలా ఉంటాడు, అలా ఉండకపోతే వాడు పశువు లాంటి వాడు అని లోక నానుడి ప్రకారం కొన్ని విలువలు కొన్ని ఉంటాయి. ఆ విలువలు మరి దాన్ని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ పరిమాణాలని మనం చెప్పుకోవచ్చు. ప్రమాణాలు, ఒక ప్రమాణము, లోకానికి ఒక ప్రమాణం ఉంది, జీవించడానికి ఒక ప్రమాణం, లేకపోతే ధర్మశాస్త్రం ఒక ప్రమాణం, ఒక మానవుని బిహేవియర్ని రెగ్యులేట్ చేయడానికి ధర్మశాస్త్రం ఒక ప్రమాణంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రమాణాలు ఏవి కూడా దేవుని యొక్క యాక్సెప్టెన్స్ని మనకు తీసుకురావు. ఈ ప్రమాణాలు పాటించి నువ్వు జీవించడం ద్వారా దేవుని ద్వారా నీవు అంగీకరింపబడవు. కాబట్టి నేను ఆ ప్రమాణాలను ఇప్పుడు నేను పాటించాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే అంటే అలా అని పశువులాగా ప్రవర్తించమని నేను చెప్పట్లేదు, కానీ దాని అర్థం ఏంటంటే ఇవి పాటించడం ద్వారా నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని నీవు పొందలేవు, దేవుని యొక్క యాక్సెప్టెన్స్ నీవు పొందలేవు. మరి ఎలాగ నీవు దేవుని మెప్పును పొందుతావు, ఎలాగ దేవుని యాక్సెప్టెన్స్ నువ్వు పొందుతావు అంటే క్రీస్తు యేసు ద్వారా మాత్రమే, ఆయన చేసిన బలియాగం ద్వారా మాత్రమే మనం దేవుని చేత మనము అంగీకరింపబడతాం. కాబట్టి లోకము యొక్క ప్రమాణము కాదు, ఇక్కడ క్రీస్తు యేసు యొక్క జీవితం ద్వారా, ఆయన త్యాగపూరితమైనటువంటి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడతాం, అంగీకరింపబడతాం. కాబట్టి లోకపు ప్రమాణం మనకి విలువ లేనప్పుడు, అది మనం దేవుని అంగీకారాన్ని పొందలేనప్పుడు దీనికి నేను ఏం చేయబడుతున్నాను, లోకానికి నేను సిలువ వేయబడుతున్నాను. అంటే వీళ్ళు ఏం చెప్పినా నేను దానికి తలగ్గాల్సినటువంటి పని నాకు లేదు. ఎందుకంటే ఇది కాదు కదా నన్ను రక్షించేది, ఇది కాదు కదా నన్ను విమోచించేది, క్రీస్తు యేసు నన్ను విమోచిస్తున్నాడని నేను లోకానికి మరి సిలువ వేయబడినటువంటి ఆ పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి
మనుషుల యొక్క అంటే ఈ లోకానికి లోబడడం అనేటువంటిది ఎలాంటిదంటే మనుషుల దయ సంపాదించుకునేటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు లోకం ప్రకారంగా నేను జీవిస్తే, లోకపు ప్రమాణము చొప్పున నేను జీవిస్తే నేను మంచివాడిని అవుతానా? డెఫినెట్గా అవుతాను మంచివాడిని. ఎందుకంటే చూడు చక్కగా ఎంత పద్ధతిగా ఉన్నాడు అబ్బాయి, ఎంత పద్ధతిగా లక్షణంగా చక్కగా ఉంటున్నాడు అని మనం లోకపు ప్రమాణం బట్టి జీవించినటువంటి వ్యక్తి మనుషుల యొక్క ఏమంటాం మెప్పును కోరేటువంటి లేకపోతే దయను సంపాదించుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ లోకపు ప్రమాణం ద్వారా నీవు జీవిస్తే దేవుని దయను నువ్వు సంపాదించుకోలేవు, దేవుని యొక్క మెప్పును నువ్వు సంపాదించలేవు. కాబట్టి ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? మానవుల దయని సంపాదించాలా, దేవుని దయ? మానవుల మెప్ప, దేవుని మెప్ప అంటే దేవుని మెప్పే మనం సంపాదించాలి. కాబట్టి దేవుని మెప్పు నేను సంపాదించాలంటే మానవ నియమాలకు లేకపోతే ప్రమాణాలకు నేను తలొగ్గాల్సినటువంటి పని లేదు. కాబట్టి నేనేం చేయబడుతున్నానంటే లోకమునకు సిలువ వేయబడుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి తన చర్యలు ప్రపంచం ఆమోదించాలని, అంటే మనం చేసేటువంటి క్రియలు, మనం చేసేటువంటి పనులు లోక ఆమోదయోగ్యంగా ఉండడానికి దాని మెప్పును మనం కోరుకోవాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ప్రపంచం నిన్ను అంగీకరించకపోయినా పర్లేదు, ప్రపంచం నిన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, దేవుడు నిన్ను మెచ్చుకుంటే చాలు అనేటట్లుగా ఈ సిలువ వేయబడడం అనేటువంటి యొక్క అర్థంగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేముల. తర్వాత మరి లోకానికి పౌలు సిలువ వేయబడ్డాన్ని మనం చూసినట్లయితే మరి ఈ ప్రపంచ వ్యవస్థ అతన్ని మరి ద్వేషిస్తుంది. ఒకవేళ నేను లోకం యొక్క తీరుని నేను అనుసరించను, లోకం యొక్క ప్రమాణాన్ని నేను అనుసరించనని నేను చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటారు? అప్పుడు ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా నన్ను చూస్తారు. ఎందుకంటే మానవ ఈ విలువల్ని ఇలా పెట్టి ఇంత ఇది చేస్తే మానవ విలువలు నువ్వు పాటించవా, నువ్వేమైనా గొప్పోడువా అని చెప్పి వాళ్ళకి నేను శత్రువుని అవుతాను. ఎందుకంటే మానవ విలువలకి ప్రమాణాలకి నేను సిలువ వేయబడుతున్నాను, వాళ్ళ మెప్పుని నేను కోరుకోవట్లేదు, మీరు నన్ను మెచ్చుకోవాలని నేను ఈ కార్యం నేను చేయట్లేదని వాటిని నేను తృణీకరించినప్పుడు వాళ్ళకి నేను శత్రువుని అవుతాను. అప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారంటే నా మీద పగన పెంచుకునేటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేములు. యోహాను సువార్త 16వ అధ్యాయం ఇదే మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివితే ఈ మాట, ఎందుకు వెలివేస్తారు? సమాజ మందిరంలో ఉండి మిమ్మల్ని ఎందుకు వెలివేస్తారు? క్రీస్తును అంగీకరించిన కారణం చేత, లోక నానుణ్ణి కాక, లోకపు ప్రమాణం చొప్పున కాక, క్రీస్తు నియమాన్ని బట్టి నీవు జీవించడానికి నీవు తీర్మానం తీసుకున్నందుకు నిన్నేం చేస్తారు? వెలివేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు నన్ను ఎలాగ చూస్తారంటే సంఘ విద్రోహ శక్తిగా నన్ను చూస్తారు. ఎందుకంటే లోకానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, లోకమంతా ఒక నానుడి మీద ఉంటే వీడు వేరొక నానుడి మీద ఉంటున్నాడని క్రైస్తవుల్ని వేరుపరుస్తారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు క్రీస్తు అనుసరించినటువంటి విధానాన్ని వారు అవలంబించిన కారణం చేత వారిని చంపడానికి కూడా మరి వెనుకాడన్నటువంటి పరిస్థితి. వీరిని చంపినప్పుడు వీరు ఎలా ఫీల్ అవుతారంటే దేవునికి సేవ చేస్తున్నాం, ఒక చీడ పురుగుని మేము తీసివేసాం, ఒక చీడ పురుగుని చంపేశాం, లేకపోతే భ్రష్టు పట్టించిపోయినటువంటి ఈ మతాన్ని మేము శుభ్రం చేసాం అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. దేనివల్ల? ఒక క్రీస్తు నియమాన్ని బట్టి ఒక వ్యక్తి జీవించడానికి పూనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా మనం చదివితే ఇలాగ చేదురు, చూడండి ఇక్కడ ఈ విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే మరి లోకము మిమ్మల్ని
మరి ఆ ద్వేషిస్తుంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, మనము లోక ప్రమాణం చొప్పున కాక క్రీస్తు నియమము చొప్పున మనము నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇటువంటి విధానం మనకి కలుగుతుంది అనేటువంటి విషయం మనం చదువుతాం. తర్వాత ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో మరి 18 నుంచి కూడా మనం చదివితే కొన్ని వచనాలు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఒకవేళ గనక మనం కూడా లోకపు ప్రమాణం చొప్పున గనక మనం నడుచుకుంటే, లోకపు ప్రమాణం చొప్పున నడుచుకుంటే మన లోకానికి ఏమవుతాం? స్నేహితులం అవుతాం. లోకం మనతో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇలా కాదు అని మనం ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకిస్తామో అప్పుడు లోకానికి మనము శత్రువులం అవుతాం. లోకము మనల్ని ద్వేషిస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. సరే, ఇంకా అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. కాబట్టి క్రిస్టియన్స్ని క్రైస్తవుల్ని లోకము ద్వేషించడానికి గల కారణం ఏంటంటే, వారు లోకాన్ని స్నేహించేవారు కారు కాబట్టి. లోకాన్ని వారు స్నేహించి ఉండుంటే లోకం కూడా వారితో స్నేహంగానే ఉంటుంది. కానీ దేవుడు వారిని ప్రత్యేకపరిచిన కారణం చేత, దేవుడు వారిని పిలుచుకుని ఏర్పరచుకున్న కారణం చేత లోకానికి వీరు మరి ద్వేషింపబడేటువంటి స్థితికి మరి ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేముల. కాబట్టి క్రీస్తు సిలువ ఇలా అపొస్తలుడైన పౌలు లోకమునకు సిలువ వేయబడడం, లోకము ఈయనకి సిలువ వేయబడడం, ఈ రెండు అంశాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఒకటి, లోకమును దాని ఆచారములను లేదా నియమాలను ఇతడు పాటించేటువంటి వాడిగా లేడు. ఎప్పుడైతే లోకపు నియమాల్ని, లోకపు ప్రమాణాలని ఇతడు పాటించకుండా క్రీస్తు నియమానికి కట్టుబడి ఉన్నాడో అప్పుడు లోకానికి ఇతడు ద్వేషింపబడడానికి మరి ఆ కారకుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టే ఇతనికి ఏం కలిగింది? ఎప్పుడైతే లోకమునకు సిలువ వేయబడడానికి కారణం చేత ఇతనికి శరీరమునందు మరి ఆ గాయములు తగిలినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అనేక పర్యాయములు మరి ఇతడు గాయపరచబడ్డాడు, హింసింపబడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి సాంప్రదాయాలు కానీ లేకపోతే ప్రమాణాలు కానీ మరి మనం ఎప్పుడైతే వాటిని పాటించకుండా మనము మరి దూరంగా ఉంటామో అప్పుడు లోకము మనల్ని ద్వేషించేటువంటి పరిస్థితి. కాబట్టి అపొస్తలుడైన పౌలు అతడు ప్రమాణాలను పాటించకుండా అతడు సిలువ వేయబడ్డాడు. తర్వాత లోకానికి ఇతడు సిలువ వేయబడ్డం అనగా వాళ్ళు ఇతన్ని సిలువ వేసినటువంటి పరిస్థితిగా మరి హింసకు గురి చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ మరణాన్ని లేకపోతే ఇతనికి కలిగినటువంటి శ్రమలన్నింటినీ కూడా మనం తలపోసుకున్నప్పుడు మరి అంత భయంకరమైనటువంటి మరణము ఇతడు పొందాడు అనేటువంటిది మనం గమనించగలుగుతాం ప్రియదేవులారా. అయితే ఈ విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే లోకానికి ఇతడు లోకమునకు సిలువ వేయబడ్డాడు. ఎందుకు అనంటే 14వ వచనంలో ప్రకారం మనం అతిశయించేది దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నామంటే యేసు క్రీస్తు సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నాం. క్రీస్తు సిలువను బట్టి అతిశయించేవారు అంటే క్రిస్టియన్స్ అని మనం గొప్పగా చెప్పుకోవడానికి లేదండి. అది మనం క్రియల్లో మనం చూపించాలి. ఎలాగా నేను క్రిస్టియన్ అని నా కొరకు క్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను గర్వంగా నేను చెప్పుకోవడానికి గల కారణము దాని వెంటనే రాశాడు. నేను క్రీస్తుని బట్టి తప్ప మరి దేని విషయంలో నేను అతిశయించడానికి నాకు దూరం అవుతుంది. దానివలన నాకు ఏమవుతుంది? నేను క్రీస్తు యేసు సిలువను గురించి అతిశయించడం వలన నేను లోకానికి, లోకము నాకును సిలువ వేయబడుతుంది. కాబట్టి క్రైస్తవులము లేకపోతే క్రీస్తు మా కొరకు మరణించాడని మనం చెప్పుకునడానికి అతిశయించడానికి ఉత్తినే అతిశయిస్తే దానికి ప్రయోజనం లేదు. కానీ
అది ఎప్పుడు మనలో దానివల్ల మనం క్రీస్తుకి గొప్ప తీసుకుని వస్తామంటే మనము దాని ప్రకారం మనం కూడా లోకానికి మనము సిలువ వేయబడాలి, లోకమునకు మనకి లోకము సిలువ వేయబడాలి. అంటే లోకపు ఆచారములు పాటించకుండా, లోకపు ప్రమాణాలను పాటించకుండా క్రీస్తు నియమము చొప్పున మనము జీవించినప్పుడు మరి ఇది సాధ్యపడుతుంది అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక నూతన సృష్టి సంబంధమైనటువంటి అంశం ప్రారంభమవుతుంది. మరి సమయం అవుతుంది కాబట్టి ఇక్కడితో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపయో కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొద్ది నిమిషాలు మీ వాక్యాలను ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చెప్పబడిన వాక్య భాగం మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. వాక్యంలో దాగిన మరి సత్యాలు మాకు వివరించారు. వాటిని మా హృదయంలో మేము భద్రపరచుకుని దాని ప్రకారం మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. మరి ఎత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా ఇంకను జీవించడానికి కృప చూపించమని, మేము క్రీస్తు యొక్క సిలువ యందు అతిశయించే వారంగా లోకమునకు మేమును మాకు లోకమును సిలువ వేయబడేటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.